తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చర్యలు తీసుకుంటే ఈ రోజు మీరు ఇక్కడ ఉండేవారు కాదు. ఒకటి అంటే ఆడియో వినలేదంటున్నారు, కానీ నేను ఈ ఉపా చట్టానికి సంబంధించిన అంశాలే నేను ప్రస్తావించాను వంశీ గారు. దాని మించి నేనేమి అవుట్ ఆఫ్ ద బాక్స్ నేనేం మాట్లాడలేదు. రెండోది ఏంటంటే, ఇవాళ ఈ రాజద్రోహం కేసు కానీ ఉపా కేసులు కానీ ఏవైతే ఆయన మీద ఆరోపించబడ్డాయో, ఇది రేపు కోర్టులో అభియోగాలు. ఇవి కోర్టులో కనుక ఇది సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వీడియోలు రిలీజ్ చేసినా అవన్నీ 2 నిమిషాల్లో పెరగబట్టుకుని తీసుకొస్తారు పోలీస్ వ్యవస్థ. ఆ విధమైన భావజాలాన్ని కనుక అట్రిబ్యూట్ అయితే ఖచ్చితంగా అతను శిక్షార్హుడు. కానీ ఈ ప్రస్థానంలో కేవలం ఒక పర్సనల్ వెంజంట అన్న ప్రాస్పెక్టులో కనుక అయితే ఈ 4 బెయిల్ల పర్వసానం 5వ బెయిల్ కూడా వస్తుంది. అంతకన్నా ఏమి రాకెట్ సైన్స్ లేదు. రెండోది ఏంటంటే, ఒక డిస్ప్రపోర్షనట్ బ్లోకి యాంటిసిపేషన్ అన్న దగ్గర 4వ బెయిల్ వచ్చి అతను వెళ్తున్న దగ్గర ఆ టోల్గేట్ దగ్గర అతను అరెస్ట్ చేసిన ప్రస్థానంలో అప్పుడు ఈ అభియోగాలు. సో ఇవి ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా సండే, ఈరోజు రిమాండ్ పోలీసులు కూడా ప్రశ్నిస్తే మాకు సమాధానం ఇవ్వట్లేదు అన్నప్పుడు ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీ కన్నా పోలీస్ కస్టడీకి అడిగే దగ్గర ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టవలసి వస్తుంది. అక్కడ డెఫినెట్గా ఆర్గ్యుమెంట్ అన్నది ఉంటుంది. ఆ సమయంలో కనుక ఈ ఎవిడెన్సెస్తో ఇతని మీద ఈ అభియోగాలని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అన్నది కనుక కోర్టుకు సబ్మిట్ చేయకపోతే ఇది మళ్ళీ బెయిల్ వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. అదర్వైజ్ ఇది కనుక పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఇతను నక్సలిజం భావజాలాలతో ప్రజల్ని పోర్ట్రేట్ చేసేయడనో, లేకపోతే ప్రజల్ని ప్రభావితం చేస్తుండనో, లేకపోతే మతాల అంశాల్లో ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా అభియోగాలు కనుక ప్రూవ్ అయితే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇక్కడ రాధా మనోహర్ అనే ఒక అతను కూడా అతను మాట్లాడుతున్న మాటలకు కూడా ఎవరో ఒకరు సుమోటో కింద కేసులు గౌరవ న్యాయస్థానం కూడా తీసుకోలేదు. ఎందుకంటే క్రైస్తవ మతం మీద అతను మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే మనకి మత స్వేచ్ఛ ఉంది. మనం 1975 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం పరమతాన్ని గౌరవించాలి. మతాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి. ఒక్క నిమిషం సార్, అంతకు మించి ఇంకేం లేదు. దాంట్లో ఏంటంటే ఈ సంబంధించిన అంశాల్లో ఈ విధమైన మత ప్రస్థానంలో ఒక హిందూ మనోభావాలు గాయపడ్డాయి అన్న దగ్గర అవతల పక్క క్రైస్తవ మనోభావాలు కూడా రాధా మనోహర్తులుగానే అంతేనే గాయపడ్డాయి. దీని మీద కనీసం ప్రభుత్వపరమైన చట్టపరమైన చర్యలు ఉంటే హెన్స్ఫోర్త్ ఒక చేతావని కింద ఉంటుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఏ మతాన్ని పడితే ఆ మతాన్ని ఎలా పడితే అలా దూషిస్తూ మాట్లాడడం నాట్ యాక్సెప్టబుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అన్న మెసేజ్ ఇవ్వండి. అది ఇవ్వకపోతే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదన్న విషయం కూడా వైసీపీ అధికార ప్రతినిధి గారు అనుకున్న అక్కసంత పవన్ కళ్యాణ్ గారిని కక్కేశారు. నా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, మీరు రావణ్ మాటల్ని సమర్థిస్తుందా? వైసీపీ పార్టీ రావణ్ మాటల్ని సమర్థిస్తుందా? హిందూ పైన అతను ఇచ్చిన స్టేట్మెంట్ అని మీరు సమర్థిస్తున్నారా నేను అడిగాను. దానికి ఏదైనా ఎస్ ఆర్ నో అని మాత్రం ఇంతవరకు చెప్పలేక తిప్పి తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సార్, మీకు కూడా క్లారిటీ ఉంటుంది వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడారు అంటే మీకు మాత్రం సమయ సందర్భం ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు సమయ సందర్భం, మీకు మాత్రం సమయ సందర్భం ఉంటుంది. ఆయన వాయిస్ వినిపించలేదు కదా, మీకు ఇష్టం కదా, మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారా? అసలే వినిపించట్లేదంటే మీరు మధ్యలో వాళ్ళు క్రాస్ టాక్ ఏంటి? ఈ వైసీపీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే అక్కడక్కడ ముక్కలు ఏర్పంచుకొని ఒక కొత్త చక్కా కొట్టుకున్నట్టుంది. ఒక మంచి షర్ట్